చేసిన పనికి డబ్బులు అడిగినందుకు దళితుడైన ఓ ఎలక్ట్రీషియన్ను కులం పేరుతో దూషించడమే కాకుండా మూత్రం తాగించి అతని మెడలో చెప్పుల దండ వేసి తీవ్ర అమానుషానికి పాల్పడ్డాడు ధాబా యజమాని. రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో ఈ నెల 23న ఈ దారుణం చోటు చేసుకుంది. భరత్ కుమార్ అనే వ్యక్తి ఎలక్ట్రికల్ పని పూర్తి చేసి 21,100 బిల్లు వేశాడు. పని చేయించుకున్న ధాబా యజమాని అతనికి 5,000 మాత్రమే చెల్లించి మిగతావి తర్వాత ఇస్తానని పంపేశాడు. పలుమార్లు తప్పించుకున్నాడే కానీ డబ్బులు మాత్రం ఇవ్వలేదు. దీంతో భరత్ కుమార్ నవంబర్ 23న తనకు రావాల్సిన మొత్తం డబ్బులు చెల్లించాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. అందుకు ఆగ్రహించిన ధాబా యజమాని మరో ఇద్దరు కలిసి అతనిని కొట్టారు. అక్కడితో ఆగకుండా మూత్రం తాగించి మెడలో చెప్పుల దండ వేశారు. నిందితులు 5 గంటల పాటు భరత్ కుమార్ను వేధించారని, వారి కోసం గాలిస్తున్నామని సిరోహి డీఎస్పీ శుక్రవారం వెల్లడించారు. ఏ కాలంలో ఉన్నారా మీరు? ఇంకా నియంతృత్వంలో ఉన్నారా? రాజరికంలో ఉన్నారా? ఏం బతుకుతున్నారు? సాటి మనిషిని చూసే విధానం అదేనా?